నమస్తే వెల్కమ్ టు ఆద్య టీవీ నేను మీ రమేష్ పెద్దే రైట్ నిజంగానే బీజే చూస్తున్నారు కదా ఏం టైమింగ్ సార్ అని పవన్ కళ్యాణ్ ఏది చేసినా ఏదైతే ప్రస్తుత డిప్యూటీ సీఎం ఇంతకుముందు సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని ఒక డైలాగ్ ఉంటుంది మనం ట్రెండ్ని ఫాలో కాము ట్రెండ్ని సెట్ చేస్తాము అని అయితే ఇప్పుడు ఏదైతే ఓవైపు వరదలు వచ్చి ఆంధ్రప్రదేశ్లో జనాలు అతలాకుతలం అవుతున్నారు మనం అందరం చూస్తూనే ఉన్నాం రోజు వార్తలు ఇంకా తేరుకోలేని పరిస్థితి అయితే కొత్తగా ఆ డైలాగ్కి తగ్గట్టే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏదైతే పిఠాపురం సంబంధించి గొల్లప్రోలు గ్రామాల్లో ఆయన పర్యటిస్తున్నారు నిన్న తాజాగా జరిగింది ఇది గతంలో ఏమైతే వరదలు అసలైన వరదల సమయంలో చంద్రబాబు నాయుడు తిరుగుతున్న సమయంలో వరద బాధితులను పరామర్శిస్తూ అయితే పవన్ కళ్యాణ్ ఎందుకు రావట్లేదు అనే చర్చ చాలా గట్టిగా వినిపించింది ఎందుకంటే డిప్యూటీ సీఎం ఆయన ముందు ఏదైతే అయితే వరద సహాయంలో ముందుంటారు కానీ వరద బాధితులను పరామర్శించడంలో ఎందుకు వెనకబడ్డారు అనే దానికి ఆయన మెల్లిగా బయటకు వచ్చేసి నాకు పోలీస్ డిపార్ట్మెంట్ ఒక హెచ్చరికలు చేసింది ఎందుకంటే మీరు వస్తే వరద సహాయానికి ఇబ్బంది అవుతుంది ఆ సహాయక కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడుతుంది ఎందుకంటే ఫ్యాన్స్ కావచ్చు ఎగబడతారు ఎందుకంటే అక్కడ వరద ఉన్న బాధలన్నీ వదిలేసి సెల్ఫీల కోసం ఎగబడతారని చెప్పేసి ఏదో వాళ్ళ భయం వాళ్ళది అని చెప్పేసి అట్లా అన్నందుకు నేను రాలేదు అని చెప్పారు పవన్ కళ్యాణ్ అయితే తాజాగా మొత్తం వరదంతా అయిపోయాక కోలుకుంటున్న సమయంలో అంటే పూర్తి స్థాయిలో వరద అయిపోయిందని నేను చెప్పట్లేదు ఆ ప్రాంతాలు ఉన్నాయి మరి ఇప్పుడు ఇంత లేటుగా ఎందుకు వచ్చినట్టు అంటే మీరు అనుకోవచ్చు రాకపోతే రాలేదు వచ్చితే వచ్చిండు అని అంటున్నారా అని అనొచ్చు కానీ అలా ఏం లేదు ఇక్కడ అసలైన టైంలో అప్పుడేమో ఇబ్బందులు ఏర్పడతాయి ఇప్పుడేమో ఇబ్బందులు ఏర్పడవా ఇది నిన్న ఆయన పర్యటించిన వీడియో నిజంగా మోకాలు లోతు నీళ్లు లేకపోయినా కూడా ఆయన పర్యటించారు పరామర్శించారు అక్కడ మొత్తం బురద అయిపోయింది ప్యాంటు కూడా ఎందుకు మరి ఇప్పుడు ఇబ్బంది రాలేదా ఇప్పుడు ఆటంకం కాలేదా ఎందుకంటే మీరు కేవలం అక్కడ పిఠాపురం నియోజకవర్గంలో ఇప్పుడు ఆ గ్రామంలో ఏదైతే గొల్లప్రోలు అనే గ్రామంలో అక్కడ ముంపు గురైన ప్రాంతంని సందర్శిస్తున్నారు పవన్ కళ్యాణ్ విజువల్లో మీకు తెలుస్తూ ఉంది కదా డిప్యూటీ సీఎం అయితే కేవలం ఆయన ఇప్పుడు అక్కడ పిఠాపురం ఎమ్మెల్యే వరకు ఆలోచిస్తారా మరి యావత్ ఏపీకి డిప్యూటీ సీఎంగా ఆలోచిస్తున్నారా అంటే డిప్యూటీ సీఎంగా ఆలోచిస్తుందంటే అటు విజయవాడలో కావచ్చు ఇంకా ఏదైనా ముంపు ప్రాంతాలు ఉన్నప్పుడు వరద ప్రాంతాలు ఉన్నప్పుడు అక్కడ కూడా రావాల్సిందే అని సోషల్ మీడియాలో విమర్శలు పాలవుతున్నారు అంటే ఈ ఇన్సిడెంట్ తర్వాత ఎందుకంటే ఇంత లేట్ టైమింగ్ ఏంటి మీరు వరద సహాయం చేశారు 6 కోట్లు ఓకే అది మెచ్చుకోదగ్గ విషయమే కానీ మీరు ఫీల్డ్లోకి ప్రత్యేకంగా ఫీల్డ్లోకి వస్తే ఆ ధైర్యం వేరు కదా అయితే అప్పుడు రాని డిస్టర్బెన్స్ ఇప్పుడు రాని డిస్టర్బెన్స్ అప్పుడు ఎలా వస్తుంది ఇప్పుడు రాని డిస్టర్బెన్స్ అప్పుడు ఎలా వస్తుంది ఇంకా ఇప్పుడు మొత్తం వరద అంతా ఇప్పుడు విజువల్స్లో చూశారు కదా నార్మల్ మోకాలలోతో కూడా నీళ్ళు లేవు జస్ట్ ఇట్లా నార్మల్గా పారుతున్నాయి ఆ టైంలో పర్యటిస్తున్నారు అసలైన టైంలో ఎందుకు పర్యటించలేదు అంటే ఎవరు మిమ్మల్ని ఆపింది ఇక్కడ ఇంకొకటి అంటే ఇంకొక వర్గం ఏమంటుంది అంటే చంద్రబాబు నాయుడు పాలిటిక్స్లో భాగంగా ఎక్కడ ఆ టైంలో ఫేమ్ అంతా పవన్ కళ్యాణ్కి వెళ్తుందనే బాధతో చంద్రబాబు నాయుడే పవన్ కళ్యాణ్ ఆపేసిర్రు అందుకే ఇదంతా చంద్రబాబు నాయుడు ఆడుతున్న గేమ్ ప్లాన్ ఇది ఎందుకంటే ఆ టైంలో పవన్ కళ్యాణ్ వస్తే అటెన్షన్ అంతా పవన్ కళ్యాణ్కి వెళ్ళిపోతుంది సాధారణంగానే ఆయనకున్న ఫాలోవర్స్ని బట్టి కావచ్చు లేదా ఆయనకున్న ఇమేజ్ తాలూకా ఇమేజ్ కావచ్చు ఆ ఫేమ్ అంతా ఆయన కొట్టేస్తారనే భావనతోనే సిబిఐని ఆపిండు అది పవన్ కళ్యాణ్కి అర్థమైతలేదు ఆ పాలిటిక్స్లో ఈయన కీలు బొమ్మగా మారిపోయాడు అనే విమర్శలు కూడా వస్తున్నాయి ఎందుకంటే ఇక అంతా అయిపోయినాక 6 నెలలకు వచ్చినట్టు అదే సామెత ఉంటుంది కదా దొంగలు పడ్డ 6 నెలలకు అన్నట్టు ఇప్పుడు వచ్చి ఏం లాభం అని విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి మరి జనసేనానికే తెలవాలి ఎందుకంటే ఆయన తీసుకునే నిర్ణయాలు కూడా చాలా వరకు ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటాయి ప్రస్తుతం డిప్యూటీ సీఎం హోదాలో ఉండి ఇంత లేట్ రియాక్షన్ అంటే రాకుండా ఉన్నా కూడా అయిపోతుండేనేమో ఇప్పుడు బయటికి రాకుండా ఉన్నా కూడా ఆ మరక పడేది కాదు ఏది ఆ వరదలో తిరిగిన మరకతో పాటు ఆ బురదలో జరిగిన మరకలతో పాటు ఇప్పుడెందుకు వచ్చి ఇప్పుడేం లాభం అనే విమర్శల తాలూకా మరకలు కూడా పడే అవకాశం లేకుండా పోతుండే అనవసరంగా ఇప్పుడు విమర్శలకు మీరు నోరిచ్చినట్టే విమర్శలు చేసే వాళ్ళకు నోరిచ్చినట్టే టైమింగ్ ఇచ్చినట్టే
అటు మీ టైమింగ్ లేట్ అయింది, వాళ్ళకు టైమింగు తీసుకోవడానికి అనువుగా మారింది అనేది ఇక్కడ స్పష్టమవుతుంది. ఇంకోటి ముఖ్యంగా ఎందుకంటే ఏదైతే సోషల్ మీడియా లేదా డిజిటల్ మీడియా పూర్తి స్థాయిలో కూడా గమనిస్తూ ఉంది కాబట్టి అప్పుడు చెప్పిన మాటల మీద మీరు నిలబడి ఉంటే అయిపోతుండే కదా అనేది మిమ్మల్ని అభిమానించే వాళ్ళ అంతరార్థం ఇది, వాళ్ళ భావన. అయ్యో మీరు బయటికి రాకుండా అయ్యిపోతుండే, ఇప్పుడు వచ్చి అనవసరంగా వేరే వేరే వర్గాలకు, వేరే వేరే పార్టీ వాళ్ళకు, లేకపోతే వేరే వేరే అభిమానులకు టైమింగ్ ఇచ్చినట్టు, అంటే వాళ్ళకు ఛాన్స్ ఇచ్చినట్టు. అంటే ఇక్కడ నిజంగానే కన్ఫ్యూజన్. ఎందుకంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏ విధంగా ఆలోచిస్తారో అర్థం కాదు. కానీ మరి చంద్రబాబు ఆడుతున్న పాలిటిక్స్లో భాగంగా అక్కడ మిస్ఫైర్ అయ్యి ఇక్కడ కనీసం నేను పోకపోతే బాగోదు అని మనస్తాపం చెంది బయటకు వచ్చినట్టు ఉంది ఇదంతా. చూడాలి మరి మొదలు ఆయన నిర్ణయాలు ఇట్లనే కంటిన్యూ అవుతుంటాయా, ఏపీ ప్రజలను తారుమారు చేసే విధంగా అనేది కూడా ముందు చూడాలి. థ్యాంక్ యూ.